తెలంగాణ ప్రభుత్వంతో చర్చల పేరుతో వీసమెత్తు ప్రయోజనాన్ని కూడా సాధించలేకపోయిన సీఎం చంద్రబాబు హైదరాబాద్లో ఆంధ్ర ప్రజల పరువు తీశారు. రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం సంగతి అటుంచితే అసలు రాష్ట్రంలో పెద్దగా లేని డ్రగ్స్ ఏపీలోనే ఉత్పత్తి అవుతున్నట్లు ఒప్పుకోవటంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. చంద్రబాబు బృందం తెలంగాణ రాష్ట్రంతో చర్చించేందుకు వెళ్లిన ఉద్దేశం ఏమిటి, చివరికి ఏం సాధించారు వంటి ప్రశ్నలు సాధారణ ప్రజల నుంచి వస్తున్నాయి. ఒక్క విభజన సమస్య గురించి కూడా గట్టిగా మాట్లాడకుండా డ్రగ్స్ గురించి చర్చించడం, హైదరాబాద్లో ఉన్న డ్రగ్స్ దందా అంతటికీ ఏపీఏ మూలమని స్వయంగా అంగీకరించడం విడ్డూరం. టీడీపీ 2 రోజుల నుంచి 2 రాష్ట్రాల మధ్య చర్చల పేరుతో నానా హడావిడి చేసింది. రాష్ట్రం పరువు తీసేందుకేనా అనే చర్చ మొదలైంది. విభజన సమస్యల పరిష్కారానికి చంద్రబాబు చొరవ తీసుకుని తన శిష్యుడిగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చర్చలకు వెళ్తున్నారని, 2 రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని టీడీపీ శ్రేణులు ఊదరగొట్టాయి. ఎల్లో మీడియా అయితే చంద్రబాబు దార్శనికత, సుదీర్ఘ అనుభవంతో 2 రాష్ట్రాల మధ్య సహృద్భావ వాతావరణాన్ని నెలకొల్పుతున్నారంటూ బీభత్సమైన బిల్డప్ ఇచ్చింది. కానీ సమావేశంలో 2 రాష్ట్రాలకు సంబంధించిన ప్రధాన సమస్యల గురించి లోతుగా చర్చించలేదు. హైదరాబాద్ను అతలాకుతలం చేస్తున్న డ్రగ్స్ పై, అక్కడ డ్రగ్స్ సంస్కృతి పెరగడానికి ఏపీలో గంజాయి ఉత్పత్తి అవడమే కారణమని చర్చించడం విస్మయపరుస్తోంది. స్వయంగా రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఒప్పుకోవడం దారుణమని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి నేరుగా ఏపీ చెప్పకుండా సరిహద్దు రాష్ట్రాల నుంచి డ్రగ్స్ వస్తున్నాయని చెప్పగా, టీడీపీ మంత్రి అనగాని మాత్రం ఏపీలో డ్రగ్స్ ఉత్పత్తి అయి హైదరాబాద్కు వస్తున్నాయని, తమ రాష్ట్ర స్కూలు పిల్లల బ్యాగులో గంజాయి దొరుకుతోందని చెప్పి రాష్ట్రం పరువును తెలంగాణ రాష్ట్ర బజార్లో నిలబెట్టారు. హైదరాబాద్ డ్రగ్స్ కల్చర్కి ఏపీలో అక్కడక్కడా దొరుకుతున్న గంజాయికి సంబంధమే లేదని అనేక సార్లు తేటతెల్లమైంది. హైదరాబాద్లో కోకైన్, హెరాయిన్ వంటి డ్రగ్స్ విరివిగా దొరుకుతాయి. ఏపీలో వాటి జాడే లేదు. కోకైన్, హెరాయిన్ వంటివి విదేశాల నుంచి దిగుమతయ్యే డ్రగ్స్ కూడా ఏపీ నుంచే వస్తున్నాయని స్వయంగా మంత్రి చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో గంజాయి పెరిగిందని ఎప్పటినుంచో చేస్తున్న దుష్ప్రచారాన్నే పక్క రాష్ట్రంతో చర్చల్లో కూడా వల్లెవేయడం రాజకీయ స్వప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోంది. చర్చల ద్వారా ఏపీకి సంబంధించి ఎటువంటి సానుకూలత సాధించలేకపోగా మన గౌరవానికి భంగం కలిగించేలా చంద్రబాబు, ఆయన మంత్రుల బృందం వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించకుండా ఏపీలోని పోర్టులు, టీటీడీ ఆస్తుల్లో వాటా ఇవ్వాలని, పోలవరం విలీన గ్రామాలను తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ పెట్టిన డిమాండ్లపైన నోరు మెదపకపోవడం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసినట్లేనని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, చంద్రబాబు వ్యక్తిగత ప్రయోజనాల కోసమే తప్ప 2 రాష్ట్రాల ప్రయోజనాల కోసం ఈ చర్చలు జరిగినట్లు ఎక్కడా కనిపించలేదంటున్నారు ప్రజలు. అందులోనూ రేవంత్ పైచేయి సాధించి ఏపీ నెత్తిన డ్రగ్స్ ఉత్పత్తి చేస్తున్నారనే అపవాదు మోపారు. దీనికి అంగీకరించిన చంద్రబాబు రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని హైదరాబాద్ మూసీ నదిలో కలిపేశారనే సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.